విశాఖపట్నంలో మొత్తం 23 రోటరీ క్లబ్లు ఉన్నాయండి. సో మేమందరూ ప్రతి నెల మాకు ఒక కాన్సెప్ట్ మీద ఒక ప్రాజెక్ట్ వర్క్ అవుతుందండి. మోస్ట్లీ మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట ఆ ఒక ప్రాజెక్ట్ మీద. సో ఈ ఫిబ్రవరి నెలలో మా కాన్సెప్ట్ ఏంటంటే పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అండి. సో దీని బేస్ మీద మేమందరం కలిసి ఒక 7 క్లబ్లు హోస్ట్ చేస్తూ యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్న థీమ్ని తీసుకుని ఈ ప్రోగ్రామ్ని చేసామండి. ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీలో మేము అటైర్స్ వేసుకుని అలాగే ఫుడ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళను ఆ డిషెస్ని ప్రజెంట్ చేసి మన యొక్క యూనిటీ ఇన్ డైవర్సిటీని అంటే భిన్నత్వంలో ఏకత్వంని తీసుకొచ్చి అది అందరికీ ప్రతి రోటరీ సభ్యులతో పాటు ఈ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఇలాంటి విషయాలు జీర్ణించుకోవాలని చెప్పి ఇదొక కార్యక్రమాన్ని చేపట్టామండి. ఈ కార్యక్రమంలో హోస్ట్ చేసిన క్లబ్లు మాది రోటరీ క్లబ్ వైజాగ్ సురభి, నేను ప్రెసిడెంట్ అండి. నా పేరు సత్యశ్రీ. అదే రోటరీ క్లబ్ వాల్తేరు భాస్కర్ గారు అండ్ రోటరీ క్లబ్ వైజాగ్ మెట్రో రవి కిరణ్ గారు, అలాగే రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ శివాజీ గారు, అలాగే రోటరీ క్లబ్ విశాఖపట్నం సెంట్రల్ ఆల్తాఫ్ గారు, అలాగే విశాఖపట్నం రోటరీ క్లబ్ విశాఖపట్నం సౌత్ శివకుమార్ రెడ్డి గారు అండ్ విశాఖపట్నం రోటరీ క్లబ్ విశాఖ సెంటీనియల్ ప్రెసిడెంట్ చంద్రమౌళి గారు, అలాగే హిల్వ్యూ రోటరీ క్లబ్ హిల్వ్యూ ప్రెసిడెంట్ అరుణ్ గారు. ఇక్కడ అందరం మేము సమావేశం అయ్యామండి. మా 7 క్లబ్లే కాకుండా ఇతర క్లబ్బులకు కూడా మిగిలిన క్లబ్బులు కూడా ఆతిథ్యం ఇచ్చి ఇవాళ మన రోటరీ యొక్క విలువలను ప్రపంచ శాంతి కోసము ఎలాగా ఉంటుంది అన్నది చెప్పి మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. సో చాలా మంచి స్పందన వచ్చింది. ఇలాంటివి ఇంకా మేము ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలుసు. అలాగే ఇవాళ ఒక ఫుడ్ ఫెస్టివల్ చేసుకున్న రేపొద్దున పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ హెల్త్ వైజ్ కానీ ఒక గ్రామానికి కానీ ఇంకా వేరే ఎన్నో కార్యక్రమాలు మేము అందరం కలిసికట్టుగా చేసుకుని ఇవాళ ఒక నినాదాన్ని తీసుకొచ్చామండి. డిఫరెంట్ స్టేట్స్, 1 నేషన్, 1 రోటరీ ఫ్యామిలీ అని. సో దీని యొక్క విలువల్ని పెంచాలని చెప్పి మేమందరం కృషి చేస్తున్నాం. సార్, మనం తినే ఒక రాష్ట్రం ఫుడ్ తింటున్నామంటే ఆ రాష్ట్రం యొక్క కల్చరు, ట్రెడిషను, వాళ్ళ యొక్క విలువలు అన్ని ఆ ఫుడ్ లోనే తెలుస్తున్నాయి మనకి. ఆ తిన్న ఆహారంలోనే మనకి తెలుస్తున్నాయి ఆ విలువలు. దానివల్ల మన పిల్లలు కూడా చాలా తెలుసుకుంటారు వేరే రాష్ట్రం ఎలా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ అవర్స్ ఇస్ ఎ లింగ్విస్టిక్ కంట్రీ అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ స్టేట్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి అందరికి ఒక డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి. కానీ అందరం ఒకటే, అదే భారతీయులు. ఒక 10 స్టేట్స్ దాకా పెట్టాం సార్. 10 స్టేట్స్ వరకు మేము పెట్టగలిగాం. నమస్తే అండి, నేను రొటేరియన్ డి సత్యశ్రీ అండి, ఆర్సీ వాల్టేర్. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ అనే దాని మీద నేను డిస్ట్రిక్ట్ 3020. ఈ డిఈఏ అనే కాన్సెప్ట్ మీద ఇవాళ జరిగిందని నేను భావిస్తున్నాను. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ మన విశాఖపట్నంలో 22 క్లబ్స్లో మ్యాక్సిమం క్లబ్స్ ఇవాళ మనకి కలిసి అన్ని అంటే ఒక పాట్లోక్ లంచ్ లాగా పెట్టి స్పెషాలిటీ ఆఫ్ ఈచ్ స్టేట్ ఏదైతే ఉందో అవన్నీ సొంతంగా ప్రిపేర్ చేసి తీసుకురావడం, దానికోసం ఒక టైం కేటాయించడం, ఎంతో బాగా దాన్ని ప్రజెంట్ చేయాలని అనుకోవడం, ఇవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. సో ఈ డైవర్సిటీ, డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్న మన క్లబ్స్లో వాళ్ళందరూ కూడా వాళ్ళవి ప్రజెంట్ చేసే అవకాశం ఇప్పుడు మన వాళ్ళకి ఇచ్చాము. సో ఈక్విటీ ఇచ్చాము, ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చాము వాళ్ళకి ప్రజెంట్ చేసుకోవడానికి. వాళ్ళందరినీ కూడా మనం తీసుకోవడం వల్ల ఇన్క్లూజన్ అనేది కూడా జరిగింది. సో డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ అనే కాన్సెప్ట్ అనేది చాలా బలపడింది ఇవాళ మేము చేసిన ఈ కార్యక్రమంలో. అది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని మేము అనుకుంటున్నాం. కర్ణాటకకి సంబంధించిన ఒక రెసిపీ చేశాను ఇవాళ. ఆ రెసిపీ నాకు బాగొచ్చు, అందరూ తినాలి అనే ఒక ఫీలింగ్ నాకు ఉంది. అది ఇవాళ తీరింది, అందరూ తిన్నారు అనే ఒక హ్యాపీనెస్ నాకు మిగిలింది. లైక్ వైజ్ అందరికీ కూడా అది ఉంటుంది, ఆ అవకాశం ఇచ్చాము. దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఫర్ దాట్ వేర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ దీస్ ఐడియాస్ విల్ టేక్ ప్లేస్. ఓకే, ఈ పర్టికులర్ స్టేట్లో ఇలా ఉంది, ఈ పర్టికులర్ పర్సన్కి అది ఇంట్రెస్ట్, అది చేశారు, అలాగా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి సర్టన్లీ దర్ ఈస్ అ చేంజ్ దాన్ బిఫోర్ టు ద ప్రెసెంట్.
మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న క్లబ్స్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇట్స్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంపిటీషన్ పెట్టి ఎవరెంత బాగా చేస్తారు అని కంపీట్ అవ్వమంటే మటుకు అది ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలా కూడా చేయడానికి మేము అందరం కూడా ప్రయత్నిస్తాం. This program started in a very short notice, and even though we wanted to include all the clubs, it was a very short notice, but still most of the clubs responded. Even though they did not participate in cooking, but they all came and encouraged most of the people here, whoever have come, they encouraged. And since this is the first time, Inka, like when we are doing it the next time, we'll be better and we'll involve all the clubs from Visakhapatnam so that we can create a better public image for Rotary in future. రోటరీ క్లబ్ విశాఖపట్నంలో 22 క్లబ్లు ఉన్నాయి. ఈ 22 క్లబ్లు కూడా వారి ఏరియాల్లో వారి ఆలోచనల మేరకు రోటరీ నియమ నిబంధనల మేరకు సర్వీస్ చేస్తున్నారు. పబ్లిక్ సర్వీస్, ఈ పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ కార్యక్రమం, ఈ ఫుడ్ ఫెస్టివల్ ఎందుకైతే మేము సంఘటితంగా పెట్టడం జరిగిందంటే, అన్ని క్లబ్లు కలిసి ఉంటే ఇంకా ఎక్కువ ప్రజాసేవ చేయడానికి వీలవుతుంది. కలవడానికి ఒక రీజన్ ఉండాలి. కాబట్టి ఈ మంత్ పీస్ మంత్ని మేము తీసుకొని యూనిటీ అండ్ డైవర్సిటీ అనే థీమ్ తోటి ఈ కార్యక్రమం చేశాము. దీనికి 7 క్లబ్లు పార్టిసిపేట్ చేసినాయి. 7 క్లబ్లు కూడా షార్ట్ టైం, ఒక 48 అవర్స్ ముందు అనుకున్నాము, దాన్ని చేసాము. ఇది కంటిన్యూ చేసుకుంటూ ప్రతి సభ్యుడిని ఇట్లాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ వీలైనన్ని ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు రోటరీ ద్వారా చేస్తూ రోటరీ ఇమేజ్ని బాగా డెవలప్ చేయాలనేది మా ఉద్దేశం. దీన్ని మీరు కూడా పబ్లిక్కి చేరవేయండి మీ ద్వారా. ధన్యవాదాలు. యాక్చువల్గా ఈరోజు రోటేరియన్స్ అందరూ కూడా మొత్తం ఫుడ్ ఒక వెరైటీస్తో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఇక్కడికి వచ్చి చేసుకున్నాం. అందులో 5 డిఫరెంట్ బిర్యానీలు, ఒక 10 రకాల కూరలు, స్వీట్స్ ఒక 5 రకాలు, అలాగా ఒక 5-6 రాష్ట్రాలకు సంబంధించిన వెరైటీ ఫుడ్స్ అన్నీ కలిపి రోటరీ మెంబర్స్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో ఒకే కుటుంబంలో మేమందరం అనుకుని ఈరోజు ఇక్కడ లంచ్ చేసుకుంటున్నాం. సో ఇందులో వారి కుటుంబ సభ్యులతో పాటు ఆ ఐటమ్స్ అన్ని చేసుకోవటం, ఇక్కడ మా అందరం కలిపి ఒక ఫ్యామిలీగా మేము ఈరోజు ఈ యొక్క ఫుడ్ సంబంధించిన కార్యక్రమం జరగటం జరిగింది. ఈరోజు 7 క్లబ్స్తో చేసుకున్నాం. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో 22 క్లబ్స్తో కూడా ఈ రకమైన ఫుడ్ ఫెస్టివల్ మేము చేసుకోవాలని అనుకుంటున్నాం. వైజాగ్ నుంచి ఒక యూనిక్ ఐడియా అని చెప్పి మేము ఈ నెల డిఈ అంటే యూనిటీ కల్చరల్ ఫుడ్ ఫెస్టివల్ అని పెడదామని ఆలోచనతో ఇప్పుడు ఇది పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా అందరూ ఒక్కొక్క క్లబ్ నుంచి ఒక్కొక్క డిష్ తీసుకొచ్చారు. దాంట్లో ఆంధ్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, గుజరాత్ డిషెస్ కూడా అన్నీ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మా రోటరీలో యూనిటీ పెరుగుతుంది. దానికి తోడు రకరకాల వంటకాలు కూడా అందరూ టేస్ట్ చేస్తారు. సో దాని మూలంగా మేము ఏమనుకుంటున్నాం అంటే రాబోయే కాలంలో ఇంకా అన్ని క్లబ్లు కలిసి ఇది ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి పైకి తెద్దాం అనుకుంటున్నాం. దానితో పాటు మా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటే మేము వాళ్ళకి సహకారాలు ఎప్పుడు అందిస్తాం. అలాగే వాళ్ళకి ఏమైనా చేయూతనివ్వాలంటే ఇస్తాం. అలాగే రోటరీలో మేము ఇలాగ చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. దాంట్లో ఇదొక ప్రోగ్రామ్. ఇప్పుడు రంజాన్ ఫెస్టివల్ జరుగుతుంది కదండి, ఆ ఫెస్టివల్ కోసమని ఇందులో దాంట్లో భాగంగా షీర్ కుర్మా చేశాము. తర్వాత అలాగే చోలే భతూరా చేశారు. తర్వాత ఇది ఆలూ కుర్మా అండి. అలాగే కట్టు పొంగల్ చేశారు, టమాటా రైస్ చేశారు, వెజిటబుల్ బిర్యానీ, ఇది ఆలూ టిక్కీ చాట్, అలాగే రైతా, ఆంధ్ర స్టైల్ పులిహార, దిస్ ఇస్ కర్ణాటక స్టైల్ ఉగ్గాని, ఇది కేరళ స్టైల్ రా మ్యాంగో పచ్చి మ్యాంగో కర్రీ, ఇది పార్ బాయిల్డ్ కేరళ రైస్, రెడ్ రైస్, అలాగే క్యాబేజ్ పొరియల్ అండ్ బీట్రూట్ చట్నీ, గుజరాతీ స్టైల్ దహీ కచోడి, అండ్ దిస్ ఇస్ డోక్లా అండి, గుజరాతీ, దిస్ ఇస్ ఆల్సో డోక్లా. ఇంకా రాజస్థాన్ స్వీట్స్ వచ్చినాయి, గేవర్, తర్వాత చాట్స్ వచ్చినాయి, తర్వాత పరాటాస్ వచ్చినాయి, అది చపాతీస్, సాంబార్, రైస్, తర్వాత మన ఆంధ్ర పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, పండు
పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పన్నీర్ కర్రీస్ కూడా 2 వెరైటీస్ ఆఫ్ పన్నీర్ కర్రీస్, తర్వాత ఫూల్ మఖనా కర్రీ అన్ని చాలా అసలు చాలా చాలా రకాలు, అన్ని డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ స్టేట్స్ యొక్క అన్ని ఫ్లేవర్స్ ఇక్కడికి వచ్చినాయండి.